చూడండి, సారథి స్టూడియోకి వచ్చాం. సారథి స్టూడియోలో చాలా షూటింగ్స్ జరుగుతాయి. ఇప్పుడు మనం సారథి స్టూడియోలోనూ అదంతా పార్కింగ్ అనమాట. ఇక్కడ ఒక ఈవెంట్ జరుగుతుంది. ఆ ఈవెంట్ కోసం వచ్చాం. మీకు సారథి స్టూడియోని చూపిద్దామని. చూడండి ఎంత బాగుందో. చాలా సినిమాలు ఫస్ట్ స్టూడియో ఇదే మొత్తం. ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత మిగతా స్టూడియోస్ వచ్చాయి. ఇప్పటికి కూడా చాలా షూటింగ్స్ జరుగుతుంటాయి. ఇక్కడ డబ్బింగ్ థియేటర్లు ఉంటాయి. చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి. మెయిన్ అమీర్పేట్ సెంటర్లో ఉంటుంది. ఇది మెట్రోకి చాలా దగ్గర అనమాట. అదొక సినిమాకి సంబంధించిన సెట్. ఇక్కడ అన్నీ కూడా సెట్లు వేస్తూ ఉంటారు. సేమ్ ఇంకా ఊర్లో ఎలా ఉంటుంది, కోటలు అవన్నీ ఏదైనా సరే ఇక్కడ ఫ్లోర్స్లో సెట్ చేస్తారనమాట. సేమ్ తీసుకొచ్చేస్తారు. ఎలా అయితే ఉందో ఇక్కడ ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెట్ చేస్తారు. చాలా బాగుంటుంది ఇక్కడ. మెయిన్ ఏంటంటే ఇక్కడ మంచి సిటీకి సెంటర్. ఇది సూపర్ ఉంది కదా సెట్. ఒక సెట్ వేసారంటే అందులో చాలా షూటింగ్స్ జరిగితే మెయిన్ ఒకటి జరుగుతూ ఉంటుంది. తర్వాత వేరే వాళ్ళు కూడా దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు పర్మిషన్స్ తీసుకుని. ఈ ఆర్ట్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడితేనే ఇంత మంచి సెట్లు అనేవి తయారవుతాయి. చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఇది. ఇది ఒక కోట లాంటి సెట్ అన్నమాట. మొత్తం సేమ్ ఒక ఇటుకలతోనూ వాటితోనూ చేస్తే అలా ఉంటుందో అలా ఉంటుంది, కానీ డిఫరెంట్ మెటీరియల్స్ వాడతారు. చూసారు అంత బాగుందో సెట్. మనం సినిమాలో చూసేవన్నమాట ఇవన్నీ. సినిమాలో డిఫరెంట్ యాంగిల్స్ చూపిస్తారు. ఇక్కడ మీకు ఒరిజినల్గా ఎలా ఉంది రా ఫుటేజ్ ఇది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇగో ఆ పక్కనే వేరే ఒక ఫంక్షన్ జరుగుతుంది, దానికోసం వచ్చాం మేము. అదిగో మెట్రో పక్కనే మెట్రో స్టేషన్. అమీర్పేట్ మెట్రో స్టేషన్కి చాలా దగ్గర. మైత్రివనం ఆపోజిట్లో ఉంటుంది రోడ్డు. సారథి స్టూడియోస్ చూసారా ఎంత పెద్దది ఉందో. చాలా పెద్దది. ఇది ఫస్ట్ స్టూడియో అన్నమాట. చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చాక.